సెలవు ఇచ్చేస్తారు. ఎవరు గొప్ప వాళ్ళు అప్పుడు పరీక్షలు ఏమొచ్చి 2 రోజులు ఎక్స్ట్రా, 2 రోజులు 3 రోజుల తర్వాత పరీక్షలు ఉంటాయి. అమ్మయ్య తప్పించుకున్నావురా పరీక్షలు అనేసి. కొన్నిసార్లు మామూలు పరీక్షలు అయితే ఎవరినో చంపేస్తారు, మా నాన్న చనిపోయిన సార్ అందుకే 10 రోజులు రాలేదంటాడు, వీడు అబద్ధాలు చెప్తాడు. సో ఇలాగా. కానీ యమధర్మరాజు వచ్చినప్పుడు అవన్నీ కుదరవు, అవన్నీ కుదరవు. కాబట్టి ఎప్పుడు వస్తుందో అంతే నారాయణ స్మృతి. అంత్యకాలంలో నారాయణ్ణి స్మరించుకోవాలి. మనం స్మరించుకోవాలంటే చచ్చిపోయినప్పుడు రామ రామ కృష్ణ కృష్ణ అనేస్తానంటే అప్పుడు రాదు. ఇప్పటి నుంచి ప్రయత్నిస్తూ ప్రయత్నిస్తూ ప్రయత్నిస్తే అంతకాలేజ మామేవ స్మరణముక్త కలేవరం. అంత్యకాలంలో నా నామస్మరణ మీరు చేయగలరు. లేకపోతే అయ్యా 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 నీకు తెలియకుండా బ్యాంకులో అంత పెట్టినాను, అన్నయ్యకి ఇవ్వకు, తమ్ముడికి ఇచ్చి, కూతురికి ఇచ్చి, కూతురి కోసం సపరేట్ గా మూట పెడుతుంది. కొడుక్కి ఇవ్వకుండా తెలియకుండా అక్కడ మూట ఉంది వేరా అని చెవుట్లో చెప్పడానికి ప్రయత్నిస్తుంది. కానీ ఒరే కృష్ణ రామ అనొచ్చు కదా. ఇలా ఉంటది. ఆ తర్వాత వాళ్ళ ఇంట్లో కుక్కై పుడతారు. బేబీ కుక్క పింకీ కుంకి అనుకొని ఆ కుక్కనే ముద్దాడుకొని వాళ్ళ నానే పుట్టుంటాడు. మరి ఇంకెవరు? చనిపోయిన తర్వాత ఎవరి మీద వ్యామోహం ఉంటే శరీరాన్ని పొందుతారు. ఇప్పుడు ఆ ఇంటి మీదే ఇంట్రెస్ట్ ఉందనుకోండి, ఇల్లు ఇంత కష్టపడి కట్టాను, సచ్చాను. 1 కోటి రూపాయలు కట్టి కష్టపడి బాగా శ్రమించి 40-50 సంవత్సరాలు కష్టపడితే ఇంత డబ్బు వచ్చింది, 1 కోటి రూపాయలతో ఒక పెద్ద ఇల్లు కడతాను. ఇల్లు కట్టేనే లేదు, గృహప్రవేశం అయిన 10 రోజులు చస్తాను. చచ్చిన తర్వాత ఏం జరుగుతుంది? ఆ ఇంట్లోన చిన్న పురుగే పుడతాను. సంపాదించింది ఒకడు, అనుభవించేది ఇంకొకడు. వాళ్ళైనా సరిగా ఆ ఇల్లుని చూసుకొని పిల్లలే కదా ఉంటారంటే వాళ్ళు ఏం పిచ్చి పనులు చేస్తారో తెలియదు. తాగుబోతులయ్యి ఆ ఇల్లు అమ్మేస్తారో లేకపోతే ఇంకేది. కాబట్టి అశాశ్వతమైన విషయాల మీద ఎక్కువ కష్టపెట్టకూడదు. సరే నీకు గృహస్థుడిగా ఉన్నావు, డబ్బు కావాలి, సంపాదించు, కానీ దాని మీద పిచ్చి అయిపోయి ఉండకూడదు. భగవంతుడి యొక్క నామం. ఓకే, మా మనుస్మర యుద్ధచ అన్నాడు కృష్ణుడు. నన్ను తలుచుకొని యుద్ధం చెయ్యాలి, తప్పదు. సంసారం పెళ్ళాడిన తర్వాత పిల్లాన్ని పోషించాలి, పిల్లల్ని పోషించాలి, తప్పదు. కానీ నా నామస్మరణ మాత్రం విడిచిపెట్టద్దు. విడిచిపెట్టేవంటే 75 నువ్వే. అందుకే ఎప్పుడైనా వ్యామోహం చెందుతుందేమో అనేసి దేవహూతికి చిన్న కుటీరంలో ఉన్నప్పటికీ కూడాను మొత్తం ప్రపంచమల్లా చూపించేశాడు, విశ్వాలన్నీ చూపించేశాడు, ఇన్ని ఆశ్చర్యకరమైనటువంటి స్థానాలన్నీ చూపించి ఇవన్నీ శాశ్వతమేనమ్మా, ఒక రోజు ఇవన్నీ నష్టపోవలసిందే, పొందవలసిందే, ఇవన్నీ నాశనానికి గురవుతాయి, ఇవన్నీ అశాశ్వతములు అని ప్రాక్టికల్ గా చూపించాడు కర్దముని. మనకు ఒక 100 సంవత్సరాలు చూసుకోండి, మనల్ని బాగా ఏడిపించే వాళ్ళు, మనల్ని అసహించుకునే వాళ్ళు తర్వాత ఉండరు. ఒక 50, 60, 70, 80 సంవత్సరాల తర్వాత వాళ్ళు ఉండరు. మనం ఉండము, మనకు సంబంధించిన వాళ్ళు ఉండరు. ఎవరో మన వాళ్ళు ఎవరో ఉంటే ఉంటారు గాక, అది కూడా వారు సక్రమంగా బుద్ధిమంతులు అయ్యి ఉంటే, లేకపోతే ఎవరు ఉండరు. కానీ ఉండేదేంటి? మనం ఏదైతే నాది 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 అనుకొని సచ్చినామో ఆ భూమి ఉంటది, ఆ పొలాలు ఉంటాయి, ఆ ఇల్లు ఉంటది, మొత్తానికి స్థానం అయితే ఉంటది, భూమాత అయితే ఉంటది. పోయేది మనమే. మనము పోతామంటే మళ్ళీ శరీరం తీసుకొని ఇక్కడే కుక్కో నక్కో పిల్ల ఏదై పుడతామో మనకు తెలియదు. కాబట్టి చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. లబ్ధా సుదర్లభం బహు సంభవంతే మనుష్య మర్దదం అనిత్యమపీహ ధీర. బుద్ధిమంతుడైన వాడు ఈ మనుష్య జీవితం దొరికిన తర్వాత ఏం చేయాలి? పూర్ణం యతే నపతే, వెంటనే మోక్ష సాధన కోసం ప్రయత్నించాలి. మోక్ష సాధన కోసం అంటే ఇప్పుడే సన్యాసం తీసుకోవాలా సార్ అంటే కాదు. సన్యాసమే అంటే అవసరం లేదు. ప్రతి ఒక్కరూ సన్యాసులే. వాళ్ళ కర్మలు చేసుకొని వాళ్ళ ఫలితములు యందు కర్మణ్యేవాధికారస్తే మా ఫలేసు కదాచన అన్నట్టు
వాళ్ళ యొక్క ఫలితాలని మీద ఆశ పెట్టుకోకుండా ఫలాలు ఏవైతే ఉన్నాయో భగవంతుడికి అర్పించేటటువంటి బుద్ధితో ప్రతి కర్మ చేసినట్లయితే ఆసక్తి రహితంగా వాళ్ళందరూ పెద్ద పెద్ద సాధువులతోనే సమానం. అందుకే శ్రీ చైతన్య ప్రభు అన్నారు, నా బ్రహ్మచారో నా గృహస్థో నా వానప్రస్థో నా సన్యాసో నా బ్రాహ్మణ నా క్షత్రియ నా వైశ్య నా శూద్ర గోపి భర్త పథకమలియో దాసదాసాను దాస అన్నారు. ఏంటి ఇవన్నీ డెజిగ్నేషన్స్, ఉపాధులు. నేను బ్రహ్మచారిని, నేను సన్యాసిని, నేను గృహస్థని, నేను బ్రాహ్మణ్ణి, నేను క్షత్రియుడిని, శూద్రుణ్ణి. ఇవన్నీ కూడా మోహం వల్ల కలిగేటటువంటి ఒక భ్రమపూరితమైనటువంటి ఉపాధులు. ఈ ఉపాధుల వల్ల నేను, నాది, నాకు సంబంధించినది, నా తోటు కలిపినవి నాది అనేటటువంటి భావనలన్నీ కలిగి ఉంటాము. అని దీని నుండి బయటికి రావాలి కదా ఎప్పుడో ఒకసారి. మహాయోగ సిద్ధులు కలిగినటువంటి గొప్ప వ్యక్తి అయినటువంటి కర్దముని కూడాను భ్రమ చెందక భగవద్భక్తిలో ఉండడం వల్ల ఇవన్నీ అశాశ్వతమని తన భార్య అయినటువంటి దేవతకి చెప్తూ ఉన్నాడు. ఇలా ఉంటదమ్మా, ఇవన్నింటికి కూడా మోహపడకు. పందులు మాత్రమే మలాన్ని తినడంలో ఆనందిస్తూ ఉంటాయి, కానీ ఉత్తమైనటువంటి వాళ్ళు మలపూరితమైనటువంటి విషయ వాంఛల మీద ఎవ్వరూ కూడా మనస్సును పెట్టుకోరు. ఈ ప్రపంచమంతా మలంతో కూడినటువంటి ఒక డస్ట్బిన్ అని ప్రభుపాదుల వారు ఉన్నారు. ఇదంతా ఏంటి? నవరంధ్రాల నుంచి కూడా దుర్గంధమే. తిండము, మల విసర్జన చేయడం, ఇదే జీవితం. కాబట్టి ఇటువంటి శరీరాన్ని కలిగి ఉన్నటువంటి మనము, ఈ శరీరం గొప్పది, ఆ సుందరమైనటువంటి వాడిని, డబ్బున్నటువంటి వాడిని, అందగాడిని, పలుకుబడి కలిగినటువంటి వాడిని, పేరు ప్రతిష్టలు కలిగినటువంటి వాడిని, అధికారం కలిగినటువంటి వాడిని ఇట్లా గర్వించుకుంటూ ఉంటే ఒక రోజుకి నేననేవాడిని ఉండడు. తక్కిన వాళ్ళు ఉండుగాక, కానీ నేనే అనుకునేవాడు మాత్రం వాడు ఉండట్లేదు. ఎప్పుడు వెళ్ళిపోతాడో తెలియదు కూడా. నేనండి, నేను గొప్పగా చేశానండి అయ్యా, నేనేనండి ఆ మందిరానికి ఇచ్చినాను డొనేషన్, నేనేనండి ఫ్యాన్ మీద అక్కడ రాసేస్తాడు ఫలానా అనేసి పేరుతో. ఆ ఫ్యాన్ చూసేవాడల్లా తెలుసుకోవాలంటే వీడే ఇచ్చినాడు అనేసి. గుప్త దానం చేయాలి. దానం చేసేటప్పుడు గుప్తంగా ఉండాలి. ఎందుకు చెప్పాలంట? నువ్వే ఉద్దేశంతో? దానం కూడా 3 రకాలు: సాత్విక, రాజసిక, తామసిక దానాలని భగవద్గీతలో కృష్ణుడు చెప్పాడు. ఎత్తి ప్రత్యోపకారార్థం ఫలముద్దేశ్య మా పునః దీచేత పరిక్లిష్టం తద్దానం రాజసంస్. ఏదో ఆశించి వీడికిస్తే నాకేదో లాభం కలుగుతుందని, కానీ ఇష్టం ఉండదు. కష్టంగా ఇస్తాడే అనుకుని, ఏదనుకుని ఇస్తాడు. మొత్తానికి ఏదో ఎంత ఇస్తాడు? 10 రూపాయలు ఇస్తాడు. 1000 రూపాయలు ఇచ్చినప్పుడు 100 మందికి చెప్తాడు, నేనే ఇచ్చాను ఫలానా స్వామికి, లేకపోతే ఫలానా మందిరానికి ఇచ్చినాను, ఫలానా బ్రాహ్మణుడికి ఇచ్చాను. అలాగే వాడు చేయలేదండి. వీడు ఇచ్చిన 100 రూపాయలకి ఎంత చెప్తాడంటే, వీడి డబ్బా ఎంతో ఇచ్చినట్టు చెప్తాడు. వీడికి మాత్రం కోట్లాస్తుంది, 100 రూపాయలు ఇస్తాడు. అందుకే ప్రభుపాదుల వారు అంటారు, సీనియర్స్ అంటారు, భగవంతుడు ఎంత ఇస్తున్నామని చూడ్డు, ఎంత వెనక్కి పెట్టుకున్నామని చూస్తాడంట. నీకెంత ఉంది, నువ్వెంత ఇస్తున్నావు? కానీ భగవంతుడు సంతృప్తి పడేది కేవలం భక్తి ద్వారా మాత్రమే. భక్త్యా తుష్యతి కేవలం నత ధనం, భక్త ప్రియో మాధవ, వేదస్యాచరణం ధ్రువస్య చావయో, భాషా గజేంద్ర కశ్యక, కా జాతి విదురస్య యాదవ పతే రుగ్రస్య కిం పౌరుషం, కుబ్జాయాః కమనీయ రూపమధికం, భక్త్యా తుష్యతి కేవలం నతు ధనం. వ్యాధస్య ఆచరణం. ఒకసారి మాధవప్రభు వారి ఇంటికి వచ్చినప్పుడు నేను దీని మీద ఒక ప్రవచనం ఇచ్చాను. అసలు వ్యాధుడు అనేటటువంటి ధర్మ వ్యాధుడు, మాంసం అమ్ముకునేటటువంటి వాడు.
వాడికి ఏం అర్హత ఉందండి? భగవంతుడిని పొందాడు. వ్యాధస్య ఆచరణం ధ్రువస్య చవయో. ధ్రువుడు వయస్సు ఎంత? వయస్సు బట్టే భగవంతుడు సంతృప్తి పొందుతాడు. అయ్యా 80 సంవత్సరాలండి వీడికి 80 సంవత్సరాల వయసుతో ఉండదు. చెట్లు కూడా చాలా వయసు ఉన్నాయి. ధ్రువస్య చవయో, ధ్రువుడికి 5-6 సంవత్సరాల వయస్సే, కానీ భగవంతుడిని పొందాడు. భాష గజేంద్రికశిఖ అంటే కా భాష. భాష అనే పదం స్త్రీలింగంలో ఉంది, అందుకే కా అని పెట్టారు. అంటే గజేంద్రుడు, ఏనుక్కి గజేంద్రుడికి మోక్షం లభించింది, మొసలు పట్టేసింది. గజేంద్రుడికి ఏ భాష వచ్చనేసి ఆ దేవదేవుణ్ణి పూజించి ఎవరు అన్నిటికీ మూలకారుడో వాడు రావాలంటే వెంటనే భగవంతుడు పరిగెత్తుకుని గరుత్మంతుడు మీద వచ్చాడు. మొసల్ని సంహరించి గజేంద్రుడిని రక్షించాడు. కా భాష గజేంద్రస్య యాదవపదే రుగ్రస్య కిం పౌరుషం. యాదవుడు యొక్క పతి అంటే యాదవుల రాజు అయినటువంటి ఉగ్రసేనుడు కృష్ణుడు యొక్క తాత. ఆయనకి ఏం పౌరుషం ఉంది? ఇంత గొప్ప వాళ్ళకి కొడుకులుగా పుట్టినప్పుడు కూడాను ఆయన కంసుడు ద్వారా ఓడింపబడి జైల్లో పడ్డాడు. మన వాళ్ళు వచ్చి రక్షిస్తే గాని దిక్కులేదు. అయినప్పుడు కూడా భగవంతుడు ఆయన రక్షించాడా లేదా? యాదవపతే రుగ్రస్య కిం పౌరుషం కుబ్జాయాహ కమరీయ రూపం అధికం. కుబ్జా ఒక స్త్రీ, హీనంగా ఉంది, ఒళ్ళల్లో వంక డింకరగా ఉంది, శరీరం చూడడానికి దరిద్రంగా ఉంది, ఆమెను చూస్తే చండాలం అనిపిస్తుంది. అటువంటి స్త్రీ భక్తి కలిగి ఉండడం వల్ల కృష్ణ నీ కోసమే నేనున్నాను అని చెప్పగానే ఒక అందమైన సుందరమైనటువంటి పవిత్రమైన శరీరంగా మార్చినాడు శ్రీకృష్ణ భగవానుడు. ఆమె అందం చూసే భగవంతుడు ప్రేమించాడు, ఇష్టపడ్డాడు. కిం సుధామ్నో ధనం. సుధాముడు కుచేలుడు అంటారు మన దగ్గర. సుధాముడు కుచేలుడికి ఏముందని అటుకులు తీసుకెళ్ళాడు అంతే. అటుకులకే ఫ్లాట్ అయిపోయాడు భగవంతుడు. భక్త్యా తుష్యతి, భక్తి ద్వారా మాత్రమే ఆయన సంతోషపడతాడు. ధనాన్ని చూసి కాదు. కాబట్టి ఏ అర్హతలు లేవు అసలు. మనకి ఏ అర్హతలు లేకపోయినా చాలా అందమైన దాన్ని, ఎంత గొప్పవాళ్ళు లేరు, నా ఎంత సుందరమైన వాళ్ళు. కృష్ణుడు నా గుప్పిట్లో ఉన్నాడు, నేను ఏం చెప్తే అది చేస్తాడు కృష్ణుడు. నా కోసం పారిజాత వృక్షాన్ని తెచ్చేశాడు. అహంకారం, కానీ ప్రేమ ఉంది. తులాభారం అవుతుంది. కృష్ణుడు నా యొక్క ఆభరణాల ద్వారా తోలనాడు చేస్తాననేసి, అంటే తూకం వేస్తాననేసి, గెలుస్తాననేసి నారదుల ద్వారా ప్రేరేపింపబడినటువంటి ఈ సత్యభామ తన నా కృష్ణుడిని దూరం చేసుకోకూడదనే ఉద్దేశంతో కృష్ణుడిని నేనే గెలుస్తాను, నా దగ్గర ఉన్నటువంటి ఐశ్వర్యాన్నంతా ఒక తక్కిడిలో వెయ్యాలి. ఒకవైపు కృష్ణుడు ఉంటాడు, ఒకవైపు తన ఐశ్వర్యాన్నంతా వెయ్యాలంట. ఈమెకి అర్థం కాలేదు ఐశ్వర్యం అంటే ఏమనుకున్నది. ఈమె దగ్గర ఉన్న బంగారము నగలు అన్ని మొత్తం పెట్టేసింది. కృష్ణుడు తోగడం. ఇంకా రుక్మిణి వెళ్ళింది. రుక్మిణి తన దగ్గర ఉన్న ఐశ్వర్యం ఏంటంటే, అయ్యో కృష్ణుడిగా బంగారం వజ్రాలు వైడూర్యాలన్నీ సృష్టించేది ఆయనకి కావాలా ఇవి? కాబట్టి నా దగ్గర ఉన్న ఒకే ఒక ఐశ్వర్యం ఏదంటే ఈ తులసాకు మాత్రేణ తులసీదళ మాత్రేణ తుష్యంతి మాధవుడు తులసీదళ మాత్రం అక్కడ వేసిగానే తూగిపోయాడు. అది అంటే భగవంతుడు దేని ద్వారా సంతృప్తి పొందాడు? పత్రం పుష్పం ఫలంతో ఏమే భక్త్యా ప్రయచ్చతి. పత్రం ద్వారా, పుష్పం ద్వారా, ఫలం ద్వారా, నీటి ద్వారా నువ్వేమి సంపదలేమి ఇవ్వక్కర్లే. విదురుడు భార్య ఏమిచ్చిందంట? అంటిపండు తొక్కిచ్చింది, తీసుకున్నాడు ప్రేమతో. శబరిమాత ఏమిచ్చిందంట? ఎంగిలి పళ్ళు ఇచ్చింది. భగవంతుడు సంతృప్తిగా తీసుకున్నాడు. అబ్బాయి ఎంత రుచో. సో మనం ఏమి ఇవ్వగలము? మన దగ్గర ఏముంది? మనకేం క్వాలిఫికేషన్ భగవంతుడికి ఇవ్వడానికి? మనం నథింగ్. అన్ని ఆయన ఇచ్చిందే. గంగాదేవి నీళ్లు తీసుకొని గంగలోన పోసినట్టే. అమ్మా నీవే అంత అన్నట్టు కృష్ణ ఈశావాసం ఇదం సర్వం యత్ కించం జగత్యం జగత్ అన్నావు కదా.
అంతా నీదే కదయ్యా, నేనేమిచ్చేది, ఒక్క నా మనసును తీసుకో. ఆ మనస్సు అనేది ప్రేమతో ఉన్నది. ఆ ప్రేమతో కూడినటువంటి మనస్సు ఎప్పుడు కూడా నీ నామాన్ని హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే నిరంతరం జపిస్తున్నది. దీన్ని నువ్వు తీసుకో అని అది మాత్రమే మనం సమర్పించాలి. మనస్సు అనేటటువంటి పవిత్రమైనటువంటి పుష్పాన్ని భగవంతుడి పాద పద్మముల దగ్గర పెట్టినట్లయితే, భగవంతుడా ఇప్పుడు ఎన్నో జన్మల తర్వాత నన్ను అర్థం చేసుకున్నాడు, నన్ను కావాలనుకుంటున్నాడు, నన్ను పొందాలనుకుంటున్నాడు, కాబట్టి ఈయనకి నేను అన్ని సౌకర్యాలు అన్ని కూడా ఇచ్చి పడేస్తాను అనుకుంటాడు. కాబట్టి మనం అందరం చేయవలసింది ఏంటి? నిరంతరం భగవంతుడి నామస్మరణ. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అని చెప్పుకుంటూ అందరూ కూడా భగవంతుడి యొక్క ఆ దివ్యమైనటువంటి కృష్ణ ప్రేమను పొందాలని ఆశిస్తూ ఈ రోజుకి ఈ క్లాస్ ముగిద్దాం. మళ్ళీ రేపు కలుద్దాం. ఎవరికైనా సందేహాలు ఏమైనా చెప్పాలనుకుంటే చెప్పండి, లేకపోతే తర్వాత చౌరాష్టకం అనేది ఉంటుంది, ఎవరైనా మంచిగా పాడే వాళ్ళు పాడండి. ఎస్, సందేహాలు ఫస్ట్. ఎవరికైనా సందేహాలు ఉన్నాయా? హరే ఎస్ మాతాజీ. ఈ భూగోళాల గురించి ఇవన్నీ బాగా తెలుసుకున్నాం ప్రభుజీ. అదేవిధంగా భగవంతుడు భక్తికి తప్ప ఇంకా దేనికి లొంగడు, అది కూడా తెలుసుకున్నాం ప్రభుజీ. ఎస్ మాతాజీ, కరెక్ట్. భక్తికి తప్ప దేనికి లొంగనివాడు భగవంతుడు. ఎందుకంటే అన్ని ఆయన దగ్గర ఉన్నాయి. దుర్యోధనుడు అన్ని సమకూర్చాడు, చెప్పని పొగ తయారు చేశాడు, మంచి మంచి విందులు యారం, తన డబ్బును బట్టి అన్ని చేస్తాడు. కృష్ణుడి దగ్గర లేదా? ఆయన లక్ష్మీపతి, లక్ష్మి ఆయన పాదాలకు సేవ చేస్తుంది. కాబట్టి మనము భగవంతుడికి ఏమిచ్చామనేది కాదు, భగవంతుడిని ఎంత ఆరాధిస్తున్నాము, అది మానసిక లెవెల్లో ఎంత చింతిస్తామో అంత గొప్పది, శ్రేష్టమైనది మానసిక భక్తి. కాబట్టి మనం మానసికంగా భక్తి చేయాలి. మానసిక భక్తి చేయాలంటే శారీరకంగా మొదట ట్రైన్డ్ అవ్వాలి. ఎస్, నెక్స్ట్ ఎవరైనా ఇంకేమైనా చెప్పాలనుకుంటున్నారా? సందేహములు? అందరూ బ్రహ్మణంలో లీనమైనట్టున్నారే. అస్తు, తరిహి ఈ రోజుకి సెలవు. మీరు కువైట్ లో మనం ఎక్కడ ఎన్ని దగ్గరలు తిరిగినా సరే అన్నం పెట్టకపోతే ఆకలేస్తుంది. మనం ఎంత ఏసీ బిల్డింగ్ లో ఉన్నా సరే సంతృప్తి ఉండదు. మీరు అమెరికాలో ఉండండి, ఆస్ట్రేలియాలో ఉండండి, ఎక్కడైనా ఉండండి. ఉదాహరణకి నాకే ఒక పర్సనల్ ఎక్స్పీరియన్స్. ఒక ప్రభుజీ చాలా డబ్బున్న వాళ్ళు, వాళ్ళతో పాటు నన్ను తీసుకెళ్ళాడు. సరే అనుకుంటే నాకు ఇష్టం లేకపోయినా వెళ్ళాను. వెళ్ళిన తర్వాత మంచి హోటల్, ఒక రోజుకి ఉండడానికి 7,000 రూపాయలు. మీకు ఇంతకుముందు చెప్పాను లేదు? 7,000 రూపాయలు ఉంది, తినడానికి తిండి లేదు. ఏం చెప్తాం? ఆ ఏసీలో ఏమేం చెయ్యాలి? ఆకలే చచ్చిపోతుంటే ఇక్కడ. కాబట్టి ఎక్కడికి వెళ్ళినా సరే మనకి నిత్యావసరాలు అనేవి ఉండాలి. ఎంత మేడలో ఉన్నా సరే తిండి లేకపోతే అదొక రకమైనటువంటి బాధే. పంజరంలో ఉన్న బంగారు పంజరం కట్టినప్పటికీ కూడా చిలిక్కి వేయవలసింది మేత. అదే విధంగా మంచి శరీరాన్ని మంచి సుందరంగా ఏర్పాటు చేసుకొని రకరకాల భోగాలు అనుభవించినప్పుడు కూడాను భక్తి అనేది ఈ ఆత్మకి ఇవ్వలేదనుకోండి, ఆత్మ సంతృప్తి పడదు, శాంతిని పొందదు. అశాంతస్య కొత్త సుఖం, అశాంతుడైనటువంటి వాడికి సుఖం ఎలా కలుగుతుంది? కాబట్టి అది ఎన్ని లోకాలు ఎక్కడెక్కడ ఉన్నా సరే మనం అందరం కూడాను భగవంతుని భక్తి చేయలేకపోతే మనం సుఖంగా ఉండలేము అనే విషయం, మౌలికమైనటువంటి ప్రాథమిక విషయం తెలుసుకోవాలి. అది ఎప్పుడైతే తెలుసుకోలేడో వాడు సుఖంగా ఉండలేడు, ఎవడైతే తెలుసుకున్నాడో వాడు సుఖంగా ఆనందంగా ఉండగలడు. ఎస్, నెక్స్ట్ ఇంకెవరైనా?
ఆ ఈ ప్రభు శివశంకర ప్రభువా? ఏం ప్రభు మీరు ఎప్పుడు ఏం మాట్లాడరా? శివశంకరేనా? రవిశంకర్, ఎస్. నెక్స్ట్ ఇంకెవరైనా ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? ఓకే, ఎవరికేమి సందేహాలు లేనట్టున్నాయి. మరి ఎవరైనా ఏమైనా పాడతారా? కుంతి మాతాజీ పాడతారా మీరు? హరే కృష్ణ ప్రభుజీ. ఎవరన్నా పాడతారంటే పాడొచ్చు, లేకుంటే నేను పాడతాను ప్రభుజీ. అలాగే, ఎవరైనా పాడాలనుకునే వాళ్ళు పాడండి, లేకపోతే చౌరాష్టకం మాతాజీ పాడతారు. ఎవరైనా పాడతారా? హరే కృష్ణ ప్రభుజీ. Yes, మాతాజీ పాడండి, మీరే యాక్టివ్ గా ఉన్నారు. హరే కృష్ణ. శ్రీ చౌరాష్టకం. రచి